Hello everyone, welcome to IIHXT యూట్యూబ్ ఛానల్. సో నేను బిఎస్ఎల్ ప్రసాద్ అండ్ మనం ఇప్పుడు పార్ట్ 6లో ఉన్నాం హ్యూమన్ ఫౌండేషన్స్లో. అదేంటంటే హ్యూమన్ కమ్యూనికేషన్. సో ఈ టాపిక్ ఏంటంటే హ్యూమన్ ఫౌండేషన్స్లో మనకి చాలా దగ్గరగా ఉన్న కాన్సెప్ట్ అండ్ టాపిక్ మనం డిస్కస్ చేసుకునేది. సో ఇంతకుముందు చెప్పినట్టు హ్యూమన్ పర్సెప్షన్ అంటే ఏంటంటే మన సెన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ఎలా అర్థం చేసుకుంటాం అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం మీనింగ్ని ఎలా అండర్స్టాండ్ చేస్తాం, అవతల వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా ఎక్స్చేంజ్ చేస్తాం ఆ ఇన్ఫర్మేషన్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వై డూ యూజర్స్ మిస్అండర్స్టాండ్? వై డూ యూజర్స్ మిస్అండర్స్టాండ్? సో ఎందుకు యూజర్స్ మిస్అండర్స్టాండ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లియర్గా కమ్యూనికేట్ చేశాను కానీ అది వాళ్ళకి అర్థం కాలేదు. సో ప్రతి మనిషి అది ఎందుకు అవుతుందంటే ప్రతి మనిషి ఇన్ఫర్మేషన్ని ఒకే విధంగా అర్థం చేసుకోడు. అది వాళ్ళ డిఫరెంట్ వెర్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ కానీ, వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ, లాంగ్వేజ్ కానీ, కల్చర్ కానీ, ఎమోషన్స్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం మెసేజ్ని ఎలా అండర్స్టాండ్ చేస్తామని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, సింపుల్గా చెప్పాలంటే అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే సెండర్కి ఒక మీనింగ్తో మెసేజ్ సెండ్ చేస్తాడు కానీ రిసీవర్ దాన్ని వేరే మీనింగ్లో అర్థం చేసుకుంటాడు. సో ఇక్కడ సెండర్ ఇంటెన్షన్కి రిసీవర్ ఇంటర్ప్రిటేషన్కి మ్యాచ్ కాకపోతే మిస్అండర్స్టాండింగ్ అక్కడ అవుద్ది. సో ఇన్ఫర్మేషన్ డెలివర్ అవ్వడం కాదు, మీనింగ్ అర్థం అవ్వడం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో ఎవ్రీడే ఎగ్జాంపుల్లో మీరు చూసారా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ రిసీవర్ మెసేజ్ డీకోడింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడే కమ్యూనికేషన్ డిస్ట్రాక్షన్స్ యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవ్రీడే మీటింగ్లో మీ ఫ్రెండ్ మీకు చెప్పాడు నేను ఈవినింగ్ మీట్ అవుతానని. మీరు ఈవినింగ్ అంటే 6 o'clock అనుకుంటారు, బట్ మీ ఫ్రెండ్కి ఏమొచ్చి అది 7 o'clock. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరి అండర్స్టాండింగ్ ఓకే, బట్ మీ దృష్టిలో 6, అతని దృష్టిలో 7:30. సో ఇక్కడ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ లాగా కన్వర్ట్ అయింది. సో యూఎక్స్లో కూడా మనం ఐకాన్స్ దగ్గర, లేబుల్స్ పెట్టేటప్పుడు, నావిగేషన్స్ దగ్గర, అన్ఫెమిలియర్ టెర్మినాలజీస్ యూజ్ చేస్తున్నప్పుడు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ని చాలా సులువుగా అవతల వాళ్ళకి అర్థమవుతుంది అనేది మైండ్లో పెట్టుకొని ఇవ్వాలి. ఇక్కడ మీరు చూస్తే సెర్చ్కి బైనాక్యులర్ ఇచ్చారు, బట్ ఇక్కడ ఏంటి, గ్లాస్ ఇస్ ఎనఫ్. ఓకే, బైనాక్యులర్ గ్లాస్ ఇస్ ఎనఫ్. అండ్ ఫిల్టర్కి ఇది, కార్ట్కి ఇది, అండ్ షేరింగ్కి అండ్ కాంటాక్ట్కి. సో ఇట్లా ఐకాన్స్ని కూడా మనం రెఫర్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసారా, సెర్చ్ ఇది ఏంటి అనేది కూడా మనకు తెలియదు అసలు, బట్ ఇక్కడ సెర్చ్ అని మనం మెన్షన్ చేసాం. సో అది యూజర్కి అర్థం అవుతుంది. సో ఇట్లాగా మనం యూజర్ డిజైనర్స్లోగా, యూజర్స్ ఎప్పుడు డిజైనర్స్లో థింక్ చేయరు. ఓకే, అది మన రెస్పాన్సిబిలిటీ యూజర్స్ని అర్థం చేసుకొని మీనింగ్ని క్లియర్గా కమ్యూనికేట్ చేయడం. ఓకే, సో టేక్ అవే ఏంటంటే మీనింగ్ని మీనింగ్ని క్లియర్ చేయడానికి ఎజ్యూమ్ చేసుకోకండి. ఓకే, అది ఏ విధంగా చెప్తారంటే కమ్యూనికేషన్ ఫెయిల్స్ వెన్ మీనింగ్ ఈజ్ ఎజ్యూమ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేడింగ్ క్లియర్. ఓకే, కమ్యూనికేషన్ ఫెయిల్ అవ్వడం ఇన్ఫర్మేషన్ సెండ్ చేయకపోవడం వల్ల మాత్రమే కాదు, మీనింగ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎజ్యూమ్ చేసుకోవడం వల్ల కూడా అవుతుంది. ఓకే, సో దట్స్ వై కమ్యూనికేషన్ ఫెయిల్స్ వెన్ మీనింగ్ ఈజ్ ఎజ్యూమ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేడ్ క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వై డూ ఇన్స్ట్రక్షన్స్ ఫెయిల్? మనం చాలా ప్రోడక్ట్స్లో ఇన్స్ట్రక్షన్స్ చూస్తాం, లైక్ క్లిక్ హియర్, ఫాలో స్టెప్స్, ప్లీజ్ రీడ్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్లాంటివి. యూజర్స్ ఎందుకు ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతారు? ఎందుకంటే లేదా ఫాలో అయినా కూడా ఎందుకు మిస్టేక్స్ చేస్తారు? జనరల్లీ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ దేనికోసం అంటే అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్గా ఉంటే, అన్నెసరీ కాంప్లెక్సిటీ ఉంటే,
యూజర్స్కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉందని మనం అర్థం చేసుకుంటే, లేదా రాంగ్ టైంలో ఇన్ఫర్మేషన్ చూపిస్తే, సో ఈ టైంలో ఇన్స్ట్రక్షన్స్ ఫెయిల్ అవుతాయి. సో ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇమాజిన్ ఏంటంటే, యూజర్కి ఒక చిన్న సింపుల్ టాస్క్ చేయాలనుకుంటాడు, కానీ మనం 10 స్టెప్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. యూజర్ కన్ఫ్యూజన్ అవుతాడు. ఆ పీపుల్ ఇన్స్ట్రక్షన్స్ని ఈజీగా ఫాలో చేస్తారు వెన్ దే ఆర్ క్లియర్, స్పెసిఫిక్, రెలవెంట్, ఇమీడియట్లీ యాక్షనబుల్. ఓకే. సో అంటే యూజర్స్కి ఎప్పుడు ఏం చేయాలనే క్వశ్చన్కి క్లియర్గా ఆన్సర్ ఉండాలి. సో ఒక ఎవ్రీడే ఎగ్జాంపుల్ చూస్తాను. మనం ఒక ఫర్నిచర్ని ఆర్డర్ పెట్టాం, దానికి ఇన్స్ట్రక్షన్స్ షీట్ వచ్చింది, అంటే మాన్యువల్ బుక్ వచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఒక్కొక్కటి మనకి క్లియర్గా మార్కింగ్ చేసి లేవు, బట్ మనం ఫిక్స్ చేసిన తర్వాత దానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల ఫ్రస్ట్రేషన్ అయ్యి ప్రాబ్లం యూజర్ ఇంటెలిజెన్స్ కాదు, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా కమ్యూనికేట్ చేయలేదు. సో సేమ్ వే యూఎక్స్ ప్రాస్పెక్టివ్లో కూడా మనం ఇన్స్ట్రక్షన్ చాలా లాంగ్గా ఉంటే యూజర్స్ కాంప్లెక్స్ టెక్స్ట్ రీడింగ్ చేయరు, పెద్ద పెద్ద ఇన్స్ట్రక్షన్ చదవరు. యూజర్కి అవసరం రాకముందే చూపించకూడదు, అలాగే టెక్నికల్ జార్గన్ యూజ్ చేయకూడదు. ఓకే. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ యాక్షన్స్ని హైలైట్ చేయాలి. అందుకే గుడ్ యూఎక్స్లో మనం లెంతీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్స్టెడ్ ప్రోగ్రెసివ్ గైడెన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్. సో ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అంటే స్టెప్ 1 స్టెప్ 2 నుంచి గైడెన్స్, స్టెప్ 2కి వెళ్ళండి, స్టెప్ 2 గైడెన్స్. సో ఇట్లాగా ప్రోగ్రెసివ్ మేనర్లో తీసుకెళ్తూ ఉండాలి. ఓకే. సో బెస్ట్ టేక్అవే ఏంటంటే, బెస్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే యూజర్ కంప్లీట్ మాన్యువల్ చదవాల్సిన అవసరం లేకుండా ఉండాలి. సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే, ద బెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ద one user barely needs anything because the design itself explains anything. Okay, this is the progressive instruction, and this ఏంటంటే మన స్ప్లాష్ స్క్రీన్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం చూడాల్సింది, వై ఈజ్ సింపుల్ లాంగ్వేజ్ ఈజ్ పవర్ఫుల్. చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, కాంప్లెక్స్ వర్డ్ యూజ్ చేస్తే కమ్యూనికేషన్ ప్రొఫెషనల్గా ఉంటుంది అని. కానీ కమ్యూనికేషన్ పర్పస్ ఇంప్రెస్ చేయడం కాదు, మీనింగ్ని ఈజీగా అర్థం చేసేలా చెప్పడం. సో సింపుల్ లాంగ్వేజ్ మనకు మెంటల్ ఎఫర్ట్ని రిడ్యూస్ చేస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మన బ్రెయిన్ ఫెమిలియర్గా షార్ట్ అండ్ మరియు చాలా కాంక్రీట్ వర్డ్స్ని ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తుంది. కానీ టెక్నికల్ లేదా కాంప్లెక్స్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే బ్రెయిన్ ఫాస్ట్గా ఆ వర్డ్స్ని డీకోడ్ చేయలేదు. తర్వాత మీనింగ్ అండర్స్టాండ్ చేయాలంటే యూజర్కి ఎక్స్ట్రా వర్క్ పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, పీపుల్ ఆర్ మోర్ ప్రెసిజివ్ వెన్ దే యూజ్ సింపుల్ లాంగ్వేజ్. చూసారా, సింపుల్ లాంగ్వేజ్తోనే అక్కడ ఈజీగా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవ్రీడే ఎగ్జాంపుల్ పెడతాను. ఒక బోర్డు మీద యుటిలైజ్ ద డిజిగ్నేటెడ్ ఎంట్రన్స్ ఫర్ అథరైజ్డ్ పర్సనల్ అని పెడితే ఎంత కాంప్లెక్స్గా ఉంది. అదే ఎంప్లాయీస్ ఓన్లీ అండ్ సింపుల్గా ఒకటి రాసి పెట్టేస్తే, ఎంప్లాయీస్ మాత్రమే ఉండాలి అని సింపుల్గా ఒకటి రాసి పెట్టేస్తే బాగుంది కదా. సో అదే విధంగా యూఎక్స్లో కూడా ఏదైనా ఎర్రర్ని కానీ, ఫామ్స్ని కానీ, బటన్స్ని కానీ, నోటిఫికేషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తున్నప్పుడు చాలా సింపుల్గా యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, మల్టిపుల్ హోటల్, ఇక్కడ ఇన్స్టెంట్ కానీ, వీ కుడెంట్ ఫైండ్ బెస్ట్ హోటల్ వేర్ లుకింగ్ ఎట్ దిస్ టైమ్, క్లిక్ హియర్ టు స్టార్ట్ ఓవర్, ట్రై అగైన్. సింపుల్ లాంగ్వేజెస్తోనే మనం చేయాలి. ఇక్కడ కూడా చూడండి, గుడ్ హెల్ప్ ఎర్రర్, కనెక్షన్, సేవ్ బ్యాకప్, రీట్రై. సో వీటిలన్నిటిని కూడా యూజర్కి ఇస్తే ఉపయోగపడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా, మనం ఏదైనా మెసేజ్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నప్పుడు అథరైజేషన్ రిస్ట్రిక్టెడ్, అథెంటికేషన్ ఫెయిల్డ్ అని వచ్చింది అనుకోండి, యూ డోంట్ నో వాట్ ఈస్ ద ఫాల్ట్. అదే యువర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ వస్తే ఇమీడియట్గా మీకు అర్థమయ్యి మీరు రెక్టిఫై చేసుకుంటారు. సో అందుకనే టెక్నికల్ జార్గన్స్ కన్నా సింపుల్ లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద హ్యూమన్ కమ్యూనికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డూ విజువల్స్ కమ్యూనికేట్. కమ్యూనికేషన్ అంటే మనం మోస్ట్లీ వర్డ్స్ గురించి ఆలోచిస్తాం, కానీ కమ్యూనికేషన్ అంటే టెక్స్ట్, వాయిస్, లాంగ్వేజెస్ అండ్ ఒక విజువల్ కూడా. విజువల్ అనేది ఒక 1000 వర్డ్స్ కన్నా ఎక్కువ. ఎందుకంటే విజువల్ ఈజ్ ఈజీగా బ్రెయిన్ అది క్విక్గా ప్రాసెస్ చేయగలదు. జనరల్గా విజువల్ కోసం ఏమేమి యూజ్ చేస్తామంటే షేప్స్ కానీ, కలర్స్ కానీ, సింబల్స్ కానీ, స్పెషల్ ప్యాటర్న్స్ కానీ యూజ్ చేస్తాం. సో విజువల్ కమ్యూనికేషన్ వల్ల మనకి ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎక్కువసేపు
చదువుతారు అండ్ ఈజీగా మెమరీ ఉంటుందని. ఇక చూసారా, కలర్స్, టైపోగ్రఫీ, షేప్స్, హైరార్కీ, లైన్స్, ఐకానోగ్రఫీ, కాంట్రాస్ట్, ఆర్డర్, వెయిట్, స్పేస్, ఇవన్నీ విజువల్ కమ్యూనికేషన్స్కి వన్ ఆఫ్ ద కమాండ్మెంట్స్. ఓకే, సో మన బ్రెయిన్ చాలా విజువల్ ఫీచర్స్ని ర్యాపిడ్గా ప్రాసెస్ చేయగలదు. అందుకే కొన్ని సిచ్యువేషన్స్లో లాంగ్ పారాబుల్స్ కన్నా చిన్న చిన్న విజువల్ ప్యాటర్న్స్ చూస్తేనే మీనింగ్ అర్థమైపోతుంది. అదంతా ఎలా అర్థమవుతుందంటే అది దాని మీనింగ్ కూడా డిపెండ్స్ ఆన్ కల్చర్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, కాంటెక్స్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. మీరు ఒక సింబల్లో ఒక కల్చర్ పాజిటివ్గా ఉంటే వేరే సింబల్లో దాని మీనింగ్ వేరేగా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా నాకు అర్థం అవుతుందని కాదు, యూజర్స్కి ఎలా అర్థమవుతుంది అనేది ఆలోచించాలి. ఎవ్రీడే ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నారు, అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లీజ్ స్టాప్ యువర్ వెహికల్ అని రాయడం కన్నా రెడ్ సిగ్నల్ ఇస్తే ఇమీడియట్గా మీరు ఆగుతున్నారా లేదా, అది విజువల్ క్లూవా కాదా? ఇది సేమ్ వే యూఎక్స్లో కూడా మీరు ఒక ఎంఫసిస్ పెంచాలి, విజువల్ కమ్యూనికేషన్ పెంచాలి అనుకుంటే దాని మీద ఒక కలర్ లేదా టైపోగ్రఫీ, స్పేసింగ్, ఏదైనా మోషన్ లాంటివి పెడితే జనరల్గా ఈజీగా అర్థమవుతుంది బ్రెయిన్కి. సో ఈజీగా నోటీస్ చేస్తారు కూడా. మీరు ఒకవేళ ఏదైనా 2 బటన్స్ పెట్టి ఒకటి గ్రే అవుట్ చేసి ఇంకోటి డార్క్ కలర్లో పెట్టారు, పెద్ద సైజులో పెట్టారు అనుకోండి, డెఫినెట్లీ యూజర్స్ అటెన్షన్ అంతా ఆ నెక్స్ట్ బటన్ మీద ఉంటుంది. సో ఇందులో కీ టేక్అవే ఏంటంటే గ్రేట్ ఇంటర్ఫేసెస్ కమ్యూనికేట్ బిఫోర్ యూజర్స్ నీడ్ టు రీడ్. అందుకని మన గ్రేట్ ఇంటర్ఫేసెస్ ఏంటంటే యూజర్స్ చదవక ముందే కమ్యూనికేట్ చేసేస్తాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అండి హ్యూమన్ కమ్యూనికేషన్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనం హ్యూమన్ సొసైటీ గురించి తెలుసుకుందాం, అది పార్ట్ 7. సో అంటిల్ దెన్ టేక్ కేర్. అండ్ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్. అండ్ దిస్ ఇస్ సాయిలాల్ ప్రసాద్ signing off. Jai Hind.